హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం ఎక్కడికి వచ్చామో ఇప్పుడైతే మున్సిపల్ పార్క్ వచ్చాం. తిరుపతిలో మున్సిపల్ పార్క్ అంటే ప్రకాశం పార్క్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ చాలా మంది ఫోటో షూట్స్ అయితే తీసుకుంటారు, బెస్ట్ ప్లేస్ కాబట్టి. సో అక్కలు అయితే సమ్మర్ కాబట్టి చాలా ఎండగుంది, వాటర్ బాటిల్ తీసుకోవటానికి అయితే వెళ్ళారు. తెలియని ఇష్టం అన్నమాట, ఏమో తెలీదు, మాకే అంత ఇష్టము. ఇంకా అలా వెళ్తా అయితే మీకైతే చూపించాలనిపించింది మున్సిపల్ పార్క్ అయితే. సో అందుకైతే ఇక్కడికి వచ్చాము మీకు చూపించటానికి. ఫస్ట్ వచ్చేసి అది ఎంట్రన్స్. నేరుగా అయితే ఇక్కడ శివుడి విగ్రహం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే యాక్టివిటీ ఏరియా లాగా ఉంటుంది. ఇక్కడంతా అయితే యాక్టివిటీ ఏరియా లాగా అయితే ఉంటుంది. సో అది వచ్చేసి అక్కడ చూపించక్క, అది వచ్చేసి ఎంట్రన్స్. దాని ఎదురుగా అయితే శివుడి విగ్రహం అయితే ఉంటుంది. దానికి ఆపోజిట్లో యాక్టివిటీ ఏరియా అయితే ఉంటుంది అనమాట. మార్నింగే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ మంచిగా అయితే ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ స్కేటింగ్ అని చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి 6కి 6:30 కల్లా స్కేటింగ్ ఉంది ఇక్కడ. షటిల్ ఆడతారు, ఇంకా చాలా అయితే చేస్తారు. ఇదైతే యాక్టివిటీ ఏరియా. చక్రి ఏం చేస్తారు? యాక్టివిటీలో ఒక యాక్టివిటీ. ఇంకా మేము వచ్చినప్పుడు అయితే ఏవి స్టార్ట్ అయితే చేయరు, అంతే. మనలో ఉండే స్పెషాలిటీ అది. అంతే, మీకేం చూపించాలనుకుంటాం అవి ఉండవు ఇక్కడ. అద్దు ఆ ప్లేస్లో షటిల్ ఆడేది అక్కడే షటిల్ కానీ ఒకసారి చూపిస్తాం. ఇక్కడైతే షటిల్స్ తెచ్చి కూడా ఆడుకోవచ్చు. ఇదంతా ప్లేసే, మీకు ఎంత కావాలంటే అంత ఉంటుంది. కోచ్ కూడా ఉంటారు. ఇదైతే గ్రౌండ్ అనమాట. ఈ గ్రౌండ్లో షటిల్ ఆడుకోవచ్చు, వాలీబాల్ ఆడుకోవచ్చు, ఏవైనా ఆడుకోవచ్చు. ఇన్ని గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా స్టార్ట్ అయితే అదే అవి ఇంకా ఫోటోషూట్స్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే జున్నుకు ఒకసారి చేసాం మేము. చిల్డ్రన్ ప్లే జోన్ అంట. ఇవన్నీ ఇంచేశారనమాట. పిల్లలు కాదు, పెద్దవాళ్ళే ఇంచేశారు. ఇవైతే ఈషు ఎన్నిసార్లు ఎక్కిందో. ఇవన్నీ చిన్నపిల్లలవే అని చెప్పి ఎవ్వరూ లేరు. ఇక్కడైతే చాలా ఉండాలి. ఇవంతా బ్రేక్ అయిపోయినాయి, అన్నీ పోయినాయి. చాలా రోజులైంది కాబట్టి పెట్టేసి. అటు పక్కకు అయితే వెళ్దాము, పదండి. చూసారా ఆట వస్తువులను? అంటే 5 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు అయితేనే ఇక్కడ ఆడుకోవాలి. కాకపోతే మేము ఏం చేస్తామంటే 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ దాకా మా దృష్టిలో అదే మా బోర్డు. ఏం చక్కెర అంతే అక్క. షాప్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు వచ్చేటప్పుడు. పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ అయితే మన తిరుపతి లైటింగ్స్తో అయితే వేశారు కదా ఇక్కడ. అది చూడండి ఎలా చేశారు. చూసినట్టయితే ఇంతకుముందు ఎట్టుందో వేస్తాను ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, బిఫోర్ ఆఫ్టర్. ఇంతకుముందు ఎంత అందంగా ఉందో. ఇది రెడ్ కలర్లో లైటింగ్స్ అంతా వచ్చి ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఆడి చేసేసింది ఈషు అయితే మొత్తం. నేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అటు సైడ్ అయితే వెళ్తున్నాము.
సిట్టింగ్ ఏరియా. ఇటు సైడ్కి అయితే వచ్చాము. అక్కడైతే వాష్రూమ్స్ అయితే ఉంటాయి. అలానే ఇక్కడంతా ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే జున్నుకి అయితే వచ్చామన్నమాట మనము కూడా ఫోటోషూట్ తీసుకున్నాం చాలా. మనం ఛాన్సార్లు 1 టైం 2 టైం కాదు, ఛాన్సార్లు అయితే వచ్చాము. ఇప్పుడు ఇలా వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే జరుగుతూ ఉంటాయి, మీకు చూపిస్తాం మేము. ఈ ప్లేసెస్లో అయితే మేము ఫోటో షూట్స్ అయితే తీసుకున్నాము. అక్కడ కొన్ని స్టైల్స్ ఉన్నాయి కదా, అలానే పెట్టి మేము ఫొటోస్ అయితే దిగుతాము. ఇప్పుడు కూడా అయితే చూపిస్తాం మీకు. పెట్టు. దీనికే అయిపోయా స్టోరేజ్. అంతే కదా అంతే. ఇది పెట్టు అక్క. చక్రి, నువ్వు పెట్టు. అక్క ఈజీ చక్రి అది. ఈషుకు కొంచెం టైం పట్టేలాగుంది, మనం వెళ్ళి స్టేజ్ చూపిద్దాం. బాగా పెట్టావురా. ఇది పెట్టు. అక్క ఏది? అది పెట్టు. పెట్టు. రెడీనా? రెడీ. కాలు చూడు, ఆ అమ్మాయి ఉన్న హైట్కి లేపింది. లేపవే. ఏందివే డెడ్ ఈజీ. అది చేస్తే డెడ్. చక్రి ఏం చేసుకుంటావరా? ఇష్యూ ఇది కూడా క్లోజ్ అయ్యి ఇష్యూ ఫ్లాప్ అయిపోయింది అనమాట. క్లోజ్. మీకు ఇక్కడి నుంచే చూపిస్తాను నేను. అక్కడైతే డ్యాన్స్ అయితే వేస్తారు. ఇదంతా సిట్టింగ్ ఏరియా. అంటే మనం చూడటానికి వచ్చి ఇక్కడ చూపించారు అండి. 12 ఇయర్స్ ఉంటే పిల్లలకైతే 10 రూపీస్ అంట, పెద్దవాళ్ళకు 20 రూపీస్. క్లోజ్. పదండి. ఇంకా 6 అయితే చెప్పు. ఇదంతా వాకింగ్ చేస్తారు. చాలా రీసౌండ్ వస్తుంది. చాలా చాలా ఇక్కడైతే అందరు వాకింగ్ అయితే చేస్తారు. అటు సైడ్ మీకు స్కేటింగ్ అని చెప్పాం కదా, చూపిస్తాం. స్కేటింగ్ అని అన్నాం. ఇక్కడంతా అయితే స్కేటింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. సండేస్ అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మా చక్రి కానీ చేస్తూ ఉంటాడు. మీకు ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాం సండేస్ వచ్చినప్పుడు. ఓకే. రైట్ సైడ్ అయితే అంతా చూపించాం కదా, లెఫ్ట్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. సో అదనమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.